సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. సో ఎందుకంటే సెల్ రిపేర్ వచ్చింది కాబట్టి ఆడలేదు. సో మీకు ఒక ఆశ్చర్యమైన చాలా నేను కూడా అసలు నమ్మలేని ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే చూడండి పక్కన గ్యాన్ గేమింగ్ జీజీ అని గ్యాన్ బై గిల్ నుంచి అయితే ఒక ప్లేయర్ వచ్చాడనమాట. సో కావాలంటే వెళ్ళి మీరు గ్యాన్ బై గిల్ని ఒకసారి యూట్యూబ్లో నొక్కి చూడండి, తెలుస్తుంది. సో చూడండి సిఎస్ ఇది గ్యాన్ గేమింగ్ జీజీ అని. సో గిల్డ్ నేమ్ అదే గైస్. సో గిల్డ్లో నుంచి ఒక ప్లేయర్ వచ్చాడనమాట. సో రాండి ఆడదాం ఒకసారి. చాలా రోజులు అయింది ఆడక సిఎస్ బిఆర్. అబ్బా పక్కన ఏం కొట్టాడు బ్రో. గ్యాన్ బై గిల్ నుంచి ఒకడైతే వచ్చాడు, వాడు అయిపోయాడు. బట్ పైన నా ఫ్రెండ్ పవన్ ఒకడే ఉన్నాడు. ఆ బ్రో కిందే ఇంకో ప్లేయర్ ఉన్నాడు. ఓడిపోయినా గెలిచినా నాకైతే పర్వాలేదు, ఎందుకంటే గ్యాన్ బై గిల్ నుంచి ఫస్ట్ టైం ఒక ప్లేయర్ వచ్చాడనమాట. రివేరా నైస్ బ్రో. రివేరా రా రివేరా ఒరే వేసుకొని కిందికి పోదాం. నాకు ఫుట్ వస్తుంది, మా వానికి అయితే ఫుట్ వస్తుంది. ఓకే మెడికెట్ దిక్కుంటా. అది అక్కడే ఉన్నాడు, చూసా ఇప్పుడు చూసా. అది వాడిని వేసేస్తే ఫస్ట్ మ్యాచ్ వస్తుంది, అది ఫస్ట్ రౌండ్ వస్తుంది. వస్తాడు ఇంకా అయిపోయా. వా ఎమోట్లేదు వద్దు నాయనా. నాకు యూట్యూబర్స్ గిల్ నుంచి ఎవరైనా వచ్చా కానీ ఎమోట్లు వేయాలంటే చాలా భయం. సో ఫస్ట్ టైం అయితే వచ్చారు గ్యాన్ బై గిల్ నుంచి, ఫస్ట్ టైం ఒక ప్లేయర్ వచ్చాడు. నేను అసలుకి యూట్యూబర్స్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. సో దీనికైతే ఈ వీడియోకి అయితే చాలా లైక్లు సబ్స్క్రైబర్స్ రావాలని చాలా కోరుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 సబ్స్క్రైబ్స్కి చాలా దగ్గరికి వచ్చామనుకుంటా. సో గైస్ ప్లీజ్ 50 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయ్యేలాగా చేయండి గైస్. సో నేనైతే వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే కొన్ని రోజులు నాకు ఫోన్ రిపేర్ రావడం వల్ల నేనైతే చేయలేదు. సో ఈసారి నుంచి నాకు యూట్యూబర్స్ వస్తారనమాట, ఎందుకంటే నేను ఎక్కువ ర్యాంక్ పుష్ చేస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ యూట్యూబర్స్ ప్లేయర్స్ వస్తారు. సో ఎప్పుడైతే యూట్యూబర్ ప్లేయర్స్ వస్తారో నేను మీకు గ్యారెంటీ అప్పుడు వీడియో తీసి పెడతాను. ఓకే వాడు వస్తున్నాడు. ఓకే మా వాడు ఆ పక్కకి వెళ్ళలేదు, సో నేను వెళ్తా. సో సీజన్ అయ్యో మురే అమ్మ సైరం పడ్డాడు ఎవడు. అబ్బా గ్యాన్ బై గిల్లరాడు పడినాలే. చచ్చిపోతాం, చంపేద్దాం రండి వాడిని, లేకపోతే అలా రివైవ్ అయితే అన్నాను లేదా అన్న కూడా రివైచ్చుకుంటున్నాను. అబ్బా ఏం పడింది బ్రో షాట్. ఓరియంతని ఏం పడింది అసలు. స్కిల్ ఎలిమినేషన్ అయితే బాగా పడింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదైతే సీజన్ అయిపోయిన 2 డేస్కి నేనైతే వచ్చేసాను అనమాట డైమండ్ 2కి. సో లేట్ చేయకుండా మనం ఆడేద్దాం. డైలీ వీడియోస్ పెడతాను, ఇలా సాయంత్రమైనా లేకపోతే మధ్యాహ్నమైనా పెడతాను. మీరు డైలీ చూస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలాగా మీరే చేయాలి. సో ఈ మ్యాచ్ గెలుస్తామా లేదా అదే నా భయం, ఎందుకంటే పక్కన వచ్చాడు చూడండి గ్యాన్ గేమింగ్ జీజీ అని. సో మీకు అంత నమ్మకం లేదంటే నేను కూడా చూసుకొని మరే మీకు ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఓకే లాంగ్ రేంజ్ నుంచి ఒక ప్లేయర్ ఈ సైడ్ ఒకటి ఉన్నాడు చూడు. ఓకే ఫుట్ వస్తుంది. ఓకే చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఫస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు నన్ను ఈజీ కొడిచ్చేశారు. సో తర్వాత మా వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నేను కొంచెం కొడుతున్నా. ఓకే ఒకడు అయిపోయాడు. జీజీ గిల్డ్లో నుంచి ఒకడైతే అయిపోయాడు. జీజీ గిల్డేనా కాదు వేరేవాడు. సో గ్యాన్ బై గిల్ నుంచి ఆ ప్లేయర్ అయితే చాలా భారీతో ఆడుతున్నాడు. ఒకని బండ పెట్టాడు మా దాంట్లో. ఉండు బ్రో చెక్కుతారు బ్రో. అబ్బా పక్క నుంచి ఎందుకు బ్రో. ఓకే పవన్ మాఫియా బ్రో వాడు బయటకు వచ్చాడు జాగ్రత్త. నైస్ వచ్చాడు. ఓకే మా వాడు బాగానే కవర్ చేసుకున్నాడు. బట్ పైకి వస్తే వాళ్ళిద్దరూ కలిసి ఇంకా చచ్చిపోతాం అనమాట. ఓకే వాడు రావట్లేదు. ఓకే వచ్చాడు. కొట్టు. నైస్ ఓరియన్ వేసుకో నైస్. అంతే రివే అవుతుంది ఫాస్ట్గా. చాలా అబ్బా ఏమన్నా కొట్టావా బ్రో, థ్యాంక్స్ బ్రో. బాబా ఇట్లా ప్లేయర్స్ రావాలి, ఎందుకంటే
ఫస్ట్ టైం నేనైతే యూట్యూబర్స్ దగ్గర నుంచి అయితే గెలుస్తున్నాను. సో ఇతనైతే తెలుగు ప్లేయర్ అనమాట. సో నాతో కలిసి డైలీ ఆడుతుంటాడు. సో మీరు నాతో ఆడాలనుకుంటున్నారా? సో మరీ చెప్తాను, ఆ విషయం అయితే మళ్ళీ చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నాకు సంతోషం వచ్చేసి ఆ గ్యాన్ బై గిల్ నుంచి ఒక ప్లేయర్ వచ్చాడని. ఓకే, ఇంకా నాకైతే ముందుసారి కూడా వేరే ప్లేయర్ వచ్చాడు గ్యాన్ బై గిల్ నుంచి. నేను అప్పుడు వీడియో తీయలేదు. మరి ఇంకో గిల్లు ఆల్ఫా అఫీషియల్ అని ఒక గిల్లులో నుంచి కూడా ఒక ప్లేయర్ వచ్చాడు బ్రో. నాకు ఈ నమ్మకం కాలేదు, బట్ నాకైతే చాలా నమ్మకం వచ్చింది. సో ఎందుకంటే యూట్యూబర్సే నాకు వస్తున్నారు. ఇదో ఈ బ్రోనే ఆ బ్రో. అబ్బో వాచ్ పడేస్తుంది, భారీ స్టక్ అవుతుంది. నేను అందుకే కొట్టారు. ఓకే రే కొడతారు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ముగ్గురు వచ్చారు. మా ఓడి టైంలో రావాల్సిన అవసరం లేదు చెక్కేస్తారు. 3 మ్యాచ్ వచ్చేసి చాలా సీరియస్గా ఆడాలి. నేను గెలిచాలనుకుంటున్నా. సో చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చా. ఓడిపోను తేపొస్తుంది. ఓడిపోయినా కానీ కొంచెం నాకు కూడా కొంచెం సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే ప్లేయర్ మంచి యూట్యూబర్స్ వచ్చారా నాతో ఆడుతున్నారు కదా, నాకు అంతగా సంతోషంగానే ఉంటుంది ఓడిపోయినానికి. గిల్డ్ నుంచి గ్యాన్ బై గిల్ నుంచి ఒకరు వచ్చారు, వాళ్ళతో నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. ఓకే, గ్రానైట్ ఉందా? ఓకే, గ్రానైట్లు కూడా వేద్దాం, గెలిచాలి కదా మ్యాచ్. సో అట్లే గిల్లి లెవెల్ కూడా ఎంతో చూద్దాం ఆ బ్రోది గ్యాన్ బైది. ఓకే రే నాకు స్ట్రక్ అవుతుందా, కొంచెం మీరే కంట్రోల్ చేసుకోవాలి ఒకసారి. అబ్బా ఒకడు నాకు వాడు జీజీ గిల్లోడా. జీజీ గిల్ అయితే నా మంచిదే. గ్యాన్ బై గిల్ నుంచి ఒకడు నాకు అయిపోతే మంచిదే. వాడు అబ్బా గ్యాన్ బై గిల్ నుంచి మా వాడు వేసేసాడు. ఓకే మా వాడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆడిద్దరు ఉన్నారు కట్టి వెళ్ళలేము, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఉంటే చాలా భారీతో ఆడుతున్నారు. ఇద్దరు రాకూడదు, ఒకరొకరు వస్తే మనం కొంచెం బ్యాలెన్సింగ్గానే చేసుకుంటాం. ఓకే ఇక్కడ ఒకడు ఉన్నాడు, నన్ను చూశాడని అనుకుంటా. మనమ్మ పడ్డది. ఓకే చూడలే. అబ్బాబ్బాబ్బీ మా అదే నకలి నుంచి ఎందుకు వచ్చి కొడతారా. ఓకే మా వాళ్ళు గెలిపిస్తే మంచిది, లేకపోతే ఇంకేం చేయలేము. దీనికైనా నాకు కొంచెం సంతోషం ఉండాలి. అబ్బా నైస్రా జీజీ ఓజీ. ఓకే వాళ్ళు రివైవ్ కూడా ఇచ్చేసుకుంటున్నారు. ఓకే రివైవ్ కాలేదు, వాడి పైన డ్రోన్ వాళ్ళకి కొట్టాడు. ఓకే నీ ముందర ఒకడు ఉన్నాడు చూడరా క్లాస్, నీ ముందర ఒకడు ఉన్నాడు, తలకాయ అట్లా పైకి పెట్టుకుంటున్నాడు చూడాడు. రష్కి వెళ్ళద్దు, చంపుతారు. నైస్ కొట్టుపోవను. ఆ పక్క వాడిని కొట్టు ఫాస్ట్గా. నైస్ రా ఇంకొక్కడు బ్రో అక్కడే క్లాస్, వాడొకడే. నైస్ రా క్లాస్. బా యూట్యూబర్స్ దగ్గర నుంచి ఫస్ట్ పోయే నాకైతే ఇదే అనమాట. వీళ్ళు ఎందుకు పిలుస్తారేమో అర్థం కాదు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందుకే సో డైమండ్ 3 కూడా లేట్ చేయకుండా వచ్చేసాం. ఇంకా 2 రోజులే అయింది నేను సిఎస్ స్టార్ట్ చేసి. సో అప్పుడే నేనైతే డైమండ్ సో సిఎస్ కూడా చేంజ్ అయ్యి 2 రోజులే అయిందనమాట. నేను 2 రోజులకే డైమండ్కి వచ్చేసాను, డైమండ్ 3కి. అండ్ మనం ఓకే వద్దులే. ఓకే మా వాడు కూడా పక్కన వచ్చాడు, ఇంకా ఇప్పుడు వచ్చాడు. ఏం చేస్తున్నారా? ఏం చేయలే, యూట్యూబ్ చూస్తున్నావా? అంత సరదాగా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? యూట్యూబర్స్ వచ్చారా గ్యాన్ బై గిల్ నుంచి. బా ఊను కావాలంటే చూడు గైస్, మీరు కూడా అంత డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. నేనేమన్నా సో నాకైతే చాలా సంతోషంగా ఉన్నింది అనమాట. గ్యాన్ బై గిల్ నుంచి ఒక ప్లేయర్ వచ్చాడంటే. సో నేను ఫుల్ నేమ్ చెప్తాను, కరెక్ట్గా వెళ్ళి యూట్యూబ్లో మీరు నొక్కండి. అది కరెక్ట్ అయితే కానీ నాకు 50 సబ్స్క్రైబర్స్ ఇచ్చేలాగా, ఈ వీడియోకి చాలా సబ్స్క్రైబర్ వచ్చేలాగా, అలాగే గ్యాన్ బై కూడా కరెక్ట్గా గ్యాన్ బై దగ్గర వరకు రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని చూద్దాం మీరు అంతగా చేస్తారో లేదో. సో ఇవాళ వీడియో ఇదే అనమాట. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. నేనైతే డైలీ తీస్తాను.
ఓకే ఏమరా? ఏం లేదు, చెక్ చేస్తున్నా. గ్యాన్ బాయ్ గిల్డ్ని చూద్దామని. ఎనికి రావాలా గ్యాన్ బాగ్ వెళ్ళి చూడాలంటే? ఎనికోరా మళ్ళీ నా దాంట్లోకి చేయట్లే. ఓకే ఓకే ఎనికి వచ్చేసాం. అండ్ వెళ్ళి చెక్ చేద్దాం. మా వాడు కూడా బాగా సరదాగా ఉన్నాడు చెక్ చేయాలంటేనే. అరే ఇదేం రావట్లేదు. వచ్చింది. ఇది నార్మల్ వర్షన్. ఓకే నొక్కుదాం, మీరు కూడా చూడండి, నేను చూస్తాను ఒకసారి. గ్యాన్ గేమింగ్ గ్యాన్ గేమింగ్ జీజీ కదా, గ్యాప్ ఇస్తాను. ఓకే గ్యాన్ అయ్యో ఉంటారా, గ్యాన్ గేమింగ్ జీజీ అంతే. ఓకే చూద్దాం. గిల్ నాట్ ఫౌండ్ అంట, అంటే ఇప్పుడు లేదా? ఇప్పటికి లేదు. సో కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇప్పుడు లేదంట అది. అరే ఏం నొక్కేవరా? నాట్ నౌ, ఇప్పుడు వద్దు. సో మీరైతే యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో గ్యాన్ బాయ్ గిల్డ్ అని నొక్కండి యూట్యూబ్లో వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి చూసాక అక్కడైతే గ్యాన్ గేమింగ్ జీజీ. సో మీకు కావాలంటే నేను యూట్యూబ్లోకి వెళ్ళి చూపిస్తా అండి, చూద్దాం. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది ఒకటేసారి. మీ షార్ట్స్ ఏం చేస్తారులేండి. ఓకే నొక్కుతాను, సైలెంట్గా ఉండండి కొంచెంసేపు. గ్యాన్ బాయ్ గిల్డ్, అయ్యో ఏందో వచ్చింది. ఓకే ఉంటాను, చూద్దాం ఎట్లా వస్తుందో. మా వాడైతే చూసి చెప్పాడు ముందే. గ్యాన్ గేమింగ్ వద్దండి గైస్, చూపిస్తాను. వద్దండి గ్యాన్ గేమింగ్ జీజీ. సో నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కింద కామెంట్లో ఎస్ బ్రో అనండి. సో నేను చూపించినది మీకు కాదు అంటే సో మీరే వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క దాంట్లోనే అలాగే ఉంది గ్యాన్ గేమింగ్ జీజీ అని. నేను అన్ని దాంట్లోనే అదే చూస్తున్నా. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. గ్యాన్ బ్రదర్ ఇదేంది? గ్యాన్ బ్రదర్నా? ఇట్లాంటి చాలా చూసినాను బ్రో. అంటే ఎక్కువగా వచ్చినది అయితే గ్యాన్ గేమింగ్ జీజీ అని చాలా ఎక్కువగా అయితే వచ్చాయన్నమాట. దాని guys ఇది చూపిస్తాను చూడండి. మా ఊరు ज्ञान गेमिंग इन्होंने तो लाइव पर पैनल का यूज किया जिसके कारण इनकी ये वाली आईडी बैन हो गई। हाँ सच में मैंने गरीना की वेबसाइट पे సో మీకు ఒకటి చూపించాలి. ఫస్ట్ అన్నాడు కదా, అదే గైస్ కింద గ్యాన్ గేమింగ్ అని గ్యాన్ గేమింగ్ జీజీ. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, గ్యాన్ గేమింగ్ జీజీ. వెళ్ళి చూడండి. కొంతమంది అయితే పెడతారు గ్యాన్, ఇప్పుడు ముందేమో చూసాము అట్లా తిక్క పేర్లు పెడతారు. సో నేను రియల్గా చెప్పాలంటే గ్యాన్ గేమింగ్ జీజీ అనేది రియల్ అనమాట. సో ఈ వేడి చూద్దాం ఒకసారి, ఈ వేడి చూసి నొక్కుదాం. మా వాడిని రాసుకోమంట. ఓకే రాసుకోదాం. చీమచ్చా పెన్ అడింది అదా పర్సులో ఉంటుంది చూడు, చూసుకో దాంట్లో. సో మనం ఇట్లా చూసేది ఇట్లా పెట్టేసి ఇట్లా గేమ్ కూడా రెడీగా ఉందాం. రాసేసుకో 7039 అయిపోయిందా? 3167. ఓకే వెళ్ళి చూద్దాం పండి. వీడు ఎందుకు ఇన్వైట్ చేస్తారా నాయనా? నన్ను సంపద్దని రా. ఓకే వెళ్ళి చూసుకుందాం. చెప్పు బ్రో. 7039 316 7. ఓకే చూద్దాం. రియల్గా ఉంటాడు రాయ్ బ్రదర్స్ ఇప్పుడు మార్చాడా? అద్దండి నేను ఎప్పటికీ అబద్ధం చెప్పనా?
యార్ అందుకే చీటింగ్ ఏం చేశాడు కావాలంటే మీరే చూడండి ఇదే ఇక్కడున్న వేడి పెట్టాను చూడండి కరెక్ట్ చూసుకోండి గ్యాన్ గేమింగ్ అని ఉంటుంది 1 దానికి పాయింట్ అండ్ గ్యాన్ గేమింగ్ సో గ్యాన్ గేమింగ్ జీజీ తన రియలేనా గిల్ వచ్చేసి గ్యాన్ గేమింగ్ జీజీ అనమాట సో నేను ఎంతగా అడిగినా కానీ చెప్తానే ఉంటాను ఇదే అనమాట గ్యాన్ బై గిల్ అనమాట సో ఇట్లా రాయ్ బ్రదర్స్ అవన్నీ పెడతారు బట్ అవన్నీ నమ్మినారంటే మీరు పప్పులో కాలేసినట్లే సో అందుకే చెప్తున్నా రేపు పప్పు కాలుతుంది కదరా కాలు ఎట్లా ఎత్తారా దాంట్లో అదే కదా అందుకే చెప్తున్నా గ్యాన్ గేమింగ్ జీజీ అనేది రియల్ అనమాట సో నాకు ఈ గ్యాన్ బాయ్తో గ్యాన్ వాళ్ళ గిల్లులో ఉన్న ప్లేయర్స్ని ఓడించినాక నాకు చాలా సంతోషం వచ్చిందనమాట సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నా గ్యాన్ బాయ్ని ఓడించలేదు కానీ గ్యాన్ బాయ్ గిల్లులో ఉన్న ప్లేయర్ని ఓడించానంటే చాలా సంతోషంగా ఉంది అండ్ బోయా కూడా కొట్టేసా సో మరి ఇట్లాంటి ఎవరైనా అబ్నాల్ ప్లేయర్స్ అంట ఇట్లాంటి ఎవరైనా యూట్యూబర్స్ గిల్లో నుంచి ఎవరైనా ప్లేయర్స్ వస్తారంటే నేను మళ్ళీ యూట్యూబ్ తీస్తా సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ అప్పుడే 16 minutes అయిపోయింది బాయ్ గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం మరి డైలీ తీస్తుంటా ఈసారి మిస్ చేయను బాయ్